నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ ప్రకారంగా మనము ఒక దరఖాస్తు పెట్టినా కూడా రెవెన్యూ అధికారులు కానీ లేదా ఇతర ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు మనం అడిగిన సమాచారం ఇవ్వకుండా మనకు ఇబ్బందుల గురి చేసి ఏం చేయడానికి మనకు అవకాశం ఉంది. సో మిత్రులారా, మన దేశంలో 2005 నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే సమాచారం వచ్చింది. సో ఈ చట్టం ప్రకారంగా సమాజానికి సంబంధించి లేదా మనకు సంబంధించిన సమాచారము లేదా మన గ్రామానికి సంబంధించిన సమాచారము అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సో ఏదైనా ఒక సమాచారము పలానా శాఖకు సంబంధించింది కావాలని మనం అడిగినప్పుడు లేదా మన భూమికి సంబంధించిన సమాచారం కావాలని మనం అడిగినప్పుడు ఒక అప్లికేషన్ ఆర్టీఐ ప్రకారం ఒక అప్లికేషన్ పెట్టి దరఖాస్తు చేసి ఆ సమాచారం కావాలని కోరినప్పుడు అధికారులు మనకు తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన, నిర్లక్ష్యం వహించిన, సరైన ఆన్సర్ ఇవ్వకపోయినా మనం చేయాల్సిన తదుపరి చర్య ఏంటి అంటే సమాచారపు హక్కు చట్టం కమిషనర్ గారు ఉంటారు. కమిషనర్ గారికి ఆ అధికారుల మీద మీరు ఫిర్యాదు చేయవచ్చు. సో కమిషనర్ గారికి మనం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అదే రకమైనటువంటి సమాచారం అందిస్తున్నారు లేదా సరైన చర్యలు తీసుకోవట్లేదు కమిషనర్ గారు అని మనం భావిస్తే ఆ సందర్భంలో మనము డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకునే వెసులుబాటు హక్కు మనకు ఉంటుంది. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి నేను ఆర్టీఐ ప్రకారంగా కింది అధికారులకు ఈ దరఖాస్తు ఇచ్చాను, సరైన సమాధానం లేదు, వాళ్ళు సమాధానం ఇవ్వటం లేదని చెప్పి కమిషనర్ గారికి ఇచ్చాను, అయినా సమాచారం లేదు, అందుకే హైకోర్టులో నేను రిట్ పిటిషన్ మాండమస్ రిట్ ఫైల్ చేశాను అని చెప్పి హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. సో ఒక దగ్గర మనకు న్యాయం జరగకపోతే మరొక దగ్గర ఒక అవకాశం ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రకంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ఏంటి, ఆ చట్టం యొక్క దరఖాస్తు ఎలా ఉంటుంది, ఏ సెక్షన్ ప్రకారం మనం అప్లికేషన్ రాయాలి, సో ఇదంతా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ బేసిక్ అవగాహన నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకం మేము ముందుకు తీసుకొచ్చిన. ఈ పుస్తకంలో ఆ నమూనాని కూడా ఇచ్చాము. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు. ప్రైస్ GST ఛార్జెస్తో కలుపుకొని 650 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.